నమస్తే. ఈరోజైతే కరీంనగర్లో జరిగిన సంఘటనలపై మనతో పాటు మాట్లాడడానికి రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి కరణ్ల మధుకర్ గారు ఉన్నారు. అన్నగారు నమస్తే. చెప్పండి. బీజేపీ సంస్కృతి కాదు, దాడులు చేసే సంస్కృతి కాదు, అయితే పార్టీ కార్యక్రమాలు లేదంటే ధార్మిక కార్యక్రమాలు బిజీ ఉంటారు. సో ఏంటి దాడులు ఏంటి కొత్తగా? అంటే భారతీయ జనతా పార్టీ ఒక ధార్మిక కార్యక్రమాలు ధర్మ కార్యక్రమాలు చేయది. ఈరోజు దాడికి ప్రతి దాడి కంపల్సరీ చేస్తాయి. మా కార్యకర్తలు ఏం ఊరు కూర్చునేటువంటి కార్యకర్తలు కాదు. రోజులు మారినాయి. కౌశిక్ రెడ్డికి ఇప్పటికీ చాలాసార్లు ఈరోజు మేము అవకాశం ఇచ్చినాం. ఈరోజు చాలా సందర్భాల్లో కరీంనగర్ కేంద్రానికి వచ్చి ఈరోజు బండి సంజయ్ గారి మీద ఇంతకుముందు కూడా చాలాసార్లు మాట్లాడు, అప్పుడే హెచ్చరిక చేశాం. గుర్తుపెట్టుకో బిడ్డ, నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో మాట్లాడేటువంటి తప్పు, నువ్వు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడు. ఈరోజు బండి సంజయ్ గారు కేంద్రంలో ఉండి ఏ రకంగా పార్లమెంట్లో అభివృద్ధి చేయాలో ఆ రకమైనటువంటి ఆలోచన చేస్తున్నారు తప్ప నువ్వు ఈ రకమైనటువంటి ధోరణితో ఉండడం కరెక్ట్ కాదు అని చెప్పేసి హెచ్చరిక గురి చేశాం. అయినా తన పద్ధతిని మార్చుకోకపోవడంతోనే ఇలా తప్పకుండా అసలు బయటికి కనబడ్డట్లయితే ఒళ్ళు చీరి చేరే పరిస్థితి వచ్చేది, దొరకలేదు. అందుకోసమని ఈరోజు కార్యకర్తలు కసితో ఉన్నారు. రోజు మాట్లాడేటువంటి ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే హోదాలు ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా మాట్లాడాలి? ఒక కేంద్ర మంత్రి, ఒక పద్ధతి కలిగి చాలా సందర్భాల్లో ఇక్కడ కరీంనగర్కి వచ్చి కరీంనగర్లో ఉన్నటువంటి వ్యవస్థ పైన తన వ్యక్తిగతమైన పోలీస్ కమిషనర్ గారి మీద మాట్లాడుతాడు, లేకపోతే ఇంకేదో వ్యవస్థ మీద మాట్లాడుతాడు. గవర్నర్ అంటే తను హుజురాబాద్లో తనను గెలిపించినటువంటి ప్రజలందరూ కూడా అసహించుకునేటువంటి పరిస్థితి. ఎవరు ఈయన అంటే హుజురాబాద్ ఎమ్మెల్యే అంటే అరే ఎందుకు ఎన్నుకున్నాం రా వీరిని అనేటువంటి పరిస్థితిలోకి తీసుకొచ్చింది. ఇప్పటికే ఏంటి సమస్యలు లేవా? హుజురాబాద్లో సమస్యలు లేవు, రాష్ట్రంలో సమస్యలు లేవా? ఇప్పుడు టాపిక్ పిఎంజే జ్యువెలర్స్ జరిగిన ఘటనను ఇంత అంటే డైవర్ట్ చేయడానికి ఎందుకంటారు ఇదంతా? నేను ఏమంటున్నా అంటే ఈరోజు సెన్సేషనల్ కావడానికి ఈరోజు కౌశిక్ రెడ్డి అంటేనే ఒక సెన్సేషనల్ చేయడం కోసం ఆయన చేసేటువంటి ప్రయత్నం చేస్తాడు. ఈరోజు నీ హుజురాబాద్ కేంద్రంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు. నువ్వు కరీంనగర్కి వచ్చి నువ్వు కరీంనగర్ కేంద్రంలో నువ్వు ఇంకో ఎమ్మెల్యే మీకు సంబంధించిన పార్టీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో కూర్చొని నువ్వు కరీంనగర్లో రాజకీయం పిఎంజీ జ్యువెలర్ ఆ రోజు వచ్చినావు, సరే ఇన్సిడెంట్ జరిగినప్పుడు వచ్చినావు మాట్లాడినట్టు తప్పలేదు. మళ్ళీ ఇవాళ వచ్చి నువ్వు దాని మీద కౌంటర్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? ఈరోజు కరీంనగర్లో కార్యకర్తలు ఇక్కడ నడిచేటువంటిది కాషాయ రాజ్యం. ఈరోజు ఇక్కడ నిన్ను రోడ్ల మీద ఉరికించుకుంటూ కొట్టే రోజులు తప్పకుండా వస్తాయి. ఎందుకు? ఈరోజు ప్రజాస్వామ్యంలో గౌరవప్రదంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికీ 4-5 సార్లు అవకాశం ఇచ్చి వదిలిపెట్టినాం. కానీ తను దాని పద్ధతి మార్చుకోకపోవడంతోనే ఇవాళ భౌతికమైనటువంటి దాడులకు దిగే పరిస్థితి ఉంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నువ్వు దమ్ముంటే, నీకు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు నీ హుజురాబాద్ ప్రాంతంలో నీ గెలిపించినటువంటి ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏదైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో 6 గ్యారెంటీల కోసం ప్రశ్నించు, నువ్వు మాట్లాడు. అక్కడ చేసే దమ్ము లేదు, అక్కడ నిలబడేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఏమైనా కరీంనగర్లో చేయబడుతుంది మాట్లాడుతూ అంటే వినడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు అనే విషయాన్ని ఈరోజు మా పార్టీ కార్యకర్తలు ఈరోజు మేము తప్పకుండా తన పద్ధతి మార్చుకోకపోతే ఇలాంటిది రిపీట్ అయ్యేటువంటి పరిస్థితి తప్పకుండా వస్తుంది. తను ఒక్కడికే కాదు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా మేము ఇదే హెచ్చరిక చేస్తాను. ఈరోజు మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా బండి సంజయ్ గారు ఏం చేస్తున్నారండి? ఈరోజు కరీంనగర్లో పార్లమెంట్లో లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నారు. మీ కళ్ళకు కనబడట్లేదా? ఈరోజు కళ్ళకు కనబడ్డా మీరు ఏ రకమైనటువంటి కప్పిపుచ్చుకోవడానికి కోసం మీ యొక్క 10 సంవత్సరాల పరిపాలనలో జరిగినటువంటి ఫెయిల్యూర్ని ఈరోజు ఏదో ప్రజల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. అవునండి, డ్రగ్స్కు సంబంధించినటువంటి ఆరోపణలు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. మరి ముఖ్యమంత్రి మీద మాట్లాడేటువంటి పరిస్థితి లేదా? నీకు ఇక్కడ బండి సంజయ్ గారు మాట్లాడుతున్నారంటే మాట్లాడతారు తప్పకుండా. ఈరోజు దానికి ఎన్నోసార్లు సవాల్ విసిరినప్పుడు దాని మీద నువ్వు టెస్ట్ ప్రూవ్ చేసుకొని ఉంటుంది మీ నాయకుడు. ఈరోజు మేము అడిగేటువంటిది ప్రజాస్వామ్యయుతంగానే మా మొదటి పోరాటం అనేది ఉంటుంది. అది హద్దులు దాటినప్పుడు మాత్రమే ఈ రకమైనటువంటి భౌతిక దాడులు అనేటువంటి మా పార్టీ కార్యకర్తలు కావచ్చు మేము కానీ చేస్తాం. మా నాయకుడు సూచన అవసరం లేదు మాకు. ఈరోజు ఏదైతే మా ఇంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడి మీద ఈ రకమైనటువంటి అవాక్కులు చేస్తే మేము చూస్తూ ఊరుకునేటువంటి కార్యకర్తలం కాదు. ఈరోజు మేము అన్ని రకాల ఉద్యమాలు చేసి వచ్చాం. నువ్వు తెలంగాణ ఉద్యమప్పుడు నీ బతికేంది, నీ పరిస్థితి ఏంది, నువ్వు చేసినటువంటి పోరాటం ఏంది? ఈరోజు మేము తెలంగాణ ఉద్యమంలో ఈరోజు ఈ అస్తిత్వ పోరాటం కోసం ఎన్నో కేసులు పెట్టి జైళ్ల పాలై వచ్చినటువంటి కార్యకర్తలు. నువ్వు ఇయ్యాలేదో ప్రజలను ఏదో వంచి నువ్వు ఏదో ఒక రకమైనటువంటి ఆశ చూపి నువ్వు ఎమ్మెల్యే హైలైట్ కావడానికి ఈ రకమైనటువంటి ప్రయత్నం చేస్తున్నావు తప్ప మేము ఎప్పుడు కూడా అవకాశం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దాడులను ప్రేరేపించేటువంటి కాదు. కానీ చేసేటువంటి ప్రతి ఒక్కరు అదే విధంగా చేస్తే చూస్తూ ఊరుకోరు. ఇది హెచ్చరిక లాంటివి కావాలనే మేము ఈరోజు ఈ రకమైనటువంటిది చేసాం. మీ పార్టీ చీఫ్ రామచంద్రరావు కూడా ఇదే చెప్తారు, మార్నింగ్ అదే విషయం చెప్తారు. సో మా పార్టీ సంస్కృతి కాదు, కానీ
దాడులు ఇటువంటి సంఘటనలు జరుగుతూ మాత్రం ఊరుకునేది లేదు, కార్యకర్తలను ఎవరు ఆపే పరిస్థితి కూడా లేదన్నారు. అవునండి, ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రాబల్యం పెరిగింది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఎక్కడ కూడా పట్టించుకునేటువంటి పరిస్థితులు లేరు. ఈరోజు ప్రజలు ఆ పార్టీని విసిగెత్తి పోయినటువంటి పరిస్థితిలో ఉంది. ఈ పరిస్థితుల్లో పట్ల మీరు చేయాల్సిందల్లా ఏంటి? మీరు నిజంగా ప్రజల చేత ఇంకా మచ్చిక చేసుకునేటువంటి ప్రయత్నం, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు ఏమైతున్నాయో వాటిని ఎత్తుకొని తిరగాలి. ఏమన్నంటే బండి సంజయ్ గారి మీద పడడం, మీరు కేటీఆర్కి అదే అలవాటు, ఈరోజు కౌశిక్ రెడ్డికి అదే అలవాటు. మీకు చేతనైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల మధ్యలోకి వెళ్ళి పోరాటం చేయండి. ప్రజలు అసహించుకుంటున్నారు కాబట్టి ఒక ప్రజాదరణ కలిగినటువంటి నాయకుని విమర్శిస్తే మేము హైలైట్ అయిపోతామంటే అంత 100% ఉనికి కోసం అండి. ఈరోజు కౌశిక్ రెడ్డిని నీకు తెలిసినంత వరకు మీరు మీడియా శాఖ మీరు ఉండేటువంటి ఎన్నో ప్రజల మధ్యలోకి పోతున్నారు. కౌశిక్ రెడ్డి అంటే పిచ్చోడు అనుకునేటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు నిజంగానే పిచ్చోడు లెక్కనే బిహేవ్ చేసి నువ్వు వచ్చి అసలు కరీంనగర్ రావడం ఏంది? కరీంనగర్ వచ్చి ఇలా ప్రశాంతంగా ఉన్నటువంటి కరీంనగర్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేయడం అంటే కమిషనరే జరుగుతున్నాయి. పిఎంజే జ్యువెలరీ సంఘటన జరిగిందండి. ఈరోజు జరిగితే దానికి బండి సంజయ్ గారు ఏం చేస్తారు? ఈరోజు పోలీస్ వ్యవస్థ ఫెయిల్యూర్ ఏంటంటే మీరు ప్రతిపక్ష హోదాలో ఉన్నారు, మీరు కొట్లాడండి. మేము కొట్లాడే సమయంలో మేము కొట్లాడుతున్నాం, మేము మాట్లాడే కాడ మా నాయకుడు మాట్లాడుతున్నాడు. సరే, నువ్వు దాన్ని పక్కన పెట్టి కూతవేడి దూరంలో ఉన్నది మీరు ఏం చేస్తున్నారు, మీరు ఫెయిల్యూర్ కాదా అంటే ఈరోజు ప్రభుత్వంలో ఉన్నట్టు మీ పరిపాలన 10 సంవత్సరాల కాలంలో అలాంటి 100 సంఘటనలు జరిగినాయి. ఈరోజు ఇంత మాటలు మాట్లాడేటువంటి చక్కనైనటువంటి మాటలు, ఇది ప్రజాస్వామ్యం మీద జాడి జరిగింది, నన్ను హత్య చేయడానికి చేసిరని చెప్పేసి మాట్లాడుతున్న కౌశిక్ రెడ్డి, నువ్వు ఇదే బండి సంజయ్ గారు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఈరోజు రైతుల దగ్గరికి పోయి వడ్ల కల్లాల దగ్గర రైతులు వడ్ల కుప్పల మీద చనిపోతున్నారు, మీరు ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పేసి పోయినప్పుడు ఈరోజు కర్రలతోని రాళ్లతోని దాడి చేసి డైరెక్ట్ బండి సంజయ్ గారి మీద అటాక్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అప్పుడు కనబడలే ప్రజాస్వామ్యం. ఈరోజు మీరు చేసినప్పుడు ఒకటి, ఈరోజు మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జరిగేటువంటి మాటలు ఒకట. ఇది పద్ధతి కాదు. ఈరోజు మేము హెచ్చరిస్తూ ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ఎమ్మెల్యేలకు అందరికీ కూడా ఈరోజు ప్రశాంతంగా ఉన్నటువంటి కార్యకర్తలు రెచ్చగొడితే ఎవరు కూడా ఈరోజు ఏదో గాజులు వేసుకొని ఇక్కడ కూర్చునేటువంటి పరిస్థితి లేదు. ఒక్కొక్క కార్యకర్తని, ఒక్కొక్క నాయకుడిని ఈరోజు కౌశిక్ రెడ్డి లాంటి ఇంకా ఎవరు మాట్లాడిన ఎమ్మెల్యేలని ఈరోజు రోడ్ల మీద ఉరికించి కొట్టేటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటి విషయాన్ని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యేగా పాడి కౌశిక్ రెడ్డి గెలిచే సందర్భం, ఆ పరిస్థితులు ఒకసారి చూసుకున్నట్టయితే తను గెలిచిన పరిస్థితి వేరు. సో ఇప్పుడు తను వ్యవహరిస్తున్న తీరు వేరు. కుటుంబ సభ్యులందరూ కలిసి ఈరోజు మీరు నాకు ఓట్లేసి నేను గెలిపించకపోతే నా శివము ఈరోజు ఊరేగింపుగా పోతుంది, శివయాత్ర జరుగుతుంది అని వాళ్ళ భార్య కొంగు పట్టుకొని నాకు ఓట్లు వేయకపోతే నా భర్త చనిపోతాడు అని చెప్పేసి అని అడుక్కున్నటువంటి ఒక దిక్కు వాళ్ళ పాప కూడా మా నాన్నకు ఓట్లు వేయకపోతే ఈ రకంగా అంటే నిన్ను ఒక సింపతి గెయిన్ చేసుకొని నువ్వు పబ్లిక్లోకి వచ్చినావు, గెలిచినప్పుడు సరే ఏ రకంగా గెలిచినా గెలుపు ఒక గౌరవమైనటువంటి ఎమ్మెల్యే రోజు పద్ధతిగా ఉండాల్సినటువంటి ప్రయత్నం 1కి 2 సార్లు మీరు చూడండి. గవర్నర్ గారి పట్ల, ముఖ్యమంత్రి గారి పట్ల, ప్రజాస్వామ్యం పట్ల కౌశిక్ రెడ్డి అంటేనే ఆయన ఒక రకమైనటువంటి ఈయన ప్రజాస్వామ్యయుతంగా ఉండలేడు, ఈయన ఎమ్మెల్యేని ఎందుకు ఎన్నుకున్నారు ఈ హుజరాబాద్ ప్రజలు అనేటువంటి విధంగా అసహించుకునే పరిస్థితికి తీసుకొస్తారు. కాబట్టి ఒకసారి బుద్ధి చెప్పాలి. కాబట్టి తప్పకుండా మా కార్యకర్తలు దీన్ని వేట్ చేసుకొని బుద్ధి చెప్పిండ్రు. తప్పకుండా ఇలాంటి భౌతిక దాడుల గురించి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటాడు, కానీ రెచ్చగొడితే మాత్రం వాడిని వదిలిపెట్టడు అనేటువంటి విషయాన్ని మరొకసారి కరీంనగర్ పార్లమెంట్లో ఏ నాయకుడైనా, ఏ బీఆర్ఎస్ పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా ఈరోజు అనవసరంగా రెచ్చగొట్టి వాళ్ళ జోలికి పోవద్దు అనేటువంటి దాన్ని సూచించడానికి ఇది ఒక అస్త్రంగా చూపెట్టినాం తప్ప మా పార్టీ సిద్ధాంతం అది కాదు. అంతే 100%. ఇదే చెప్తున్నాం. ఇదే తగ్గించుకొని మాట్లాడకపోతే ఇదే కౌశిక్ రెడ్డిని ఇదే కరీంనగర్ గీతాభవన్ చౌరస్తాలో బట్టలు ఉప్పియకపోతే అడగండి. అది మేము యొక్క పార్టీ కార్యకర్తలమైనటువంటి మేము ప్రజాస్వామ్యయుతంగా కొట్లాడుతాం. నువ్వు అదే రెచ్చగొట్టేటువంటి విధంగా చేస్తే వదిలిపెట్టేటువంటి అంతే ఉండదు, ఆ స్థాయిలోనే ఉంటుంది తప్పకుండా. దానికి మేము సిద్ధం.